ఏ అనేది మనకన్నా తెలివైందా? ఏ అనేది హ్యూమన్స్ని ఓవర్టేక్ చేస్తుందా? దీనికి ఈ రూబిక్స్ క్యూబే ఎగ్జాంపుల్గా తీసుకోండి. నాకు ఈ రూబిక్స్ క్యూబ్ని కంప్లీట్గా 1 మినిట్లో సాల్వ్ చేయడం తెలుసు. కానీ ఈ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయని వాళ్ళందరికన్నా నేను తెలివైనని నేను చెప్పలేను. ఎందుకంటే నాకు దీని మీద టైం స్పెండ్ చేశాను, దీని మీద నేను ట్రైన్ అయ్యాను కాబట్టి దీన్ని నేను సాల్వ్ చేయగలిగాను. సేమ్ అదే ఎగ్జాంపుల్లో 12 × 24 అంటే ఎంత అని నేను చెప్పలేను, కానీ ఒక క్యాలిక్యులేటర్ చెప్తుంది. అలా అని క్యాలిక్యులేటర్ నాకన్నా తెలివైంది కాదు. సో మనం దీనిని హ్యూమన్తో కంపేర్ చేయకుండా అసలు దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటని ఆలోచించాలి. జనరల్లీ మనం ఎప్పుడైనా కూడా ఒక స్కూల్ టీచర్ కానీ లేదంటే ఒక డాక్టర్ కానీ వాళ్ళకి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలరో ఆ డేటా అంతా తీసుకొచ్చి ఒక మోడల్కి ఇన్పుట్గా ఇచ్చి దాని మీద ట్రైన్ చేస్తే అది థౌజండ్స్ ఆఫ్ కేస్ సినారియోస్ తీసుకుంటుంది. ఒకవేళ అది ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఓవరాల్గా వీటన్నిటి మీద ట్రైన్ అయిన తర్వాత వచ్చే అవుట్పుట్టే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇచ్చే అవుట్పుట్ లాగా ఉంటుంది. అంతేగాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ లాగా థింక్ చేయలేదు.